ఈరోజు మీకు దోసలు ఎలా చేయాలో చూపిస్తాను. ఏంటి దోసలా? ఆ మాత్రం మాకు తెలియదా అనుకోవచ్చు. కానీ నన్ను ఒక ఇద్దరు ముగ్గురు అడిగారండి. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి మిక్సీ అయితే. అదే గ్రైండర్ అయితే 3 గ్లాసెస్ బియ్యం తీసుకోవాలండి. ఒక టీ స్పూన్ మెంతులు, కొంచెం శనగపప్పు తీసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని బాగా వాష్ చేసుకుని ఒక 5-6 గంటలు నాననివ్వాలి. మిక్సీ వేసుకునే ముందు మళ్ళీ వాష్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునేది బయట ఉంచడం వల్ల బాగా పులుస్తుంది. ఎంత పులిస్తే అంత రుచిగా వస్తాయండి దోశ. ఒక బౌల్లోకి తగినంత పిండి, ఉప్పు అలాగే వాటర్ తీసుకుని బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో. అంతే అండి. దోశ ప్యాన్ హీట్ అయ్యాక పిండి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకుని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. రెండో వైపు కూడా కాలిన తర్వాత తిప్పుకొని కావాలి అంటే ఆనియన్స్ లేదంటే ప్లెయిన్గా అయినా ఫోల్డ్ చేసేసుకుని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దోశ రెడీ.